ఆ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి పలు విభిన్నమైన పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రారంభంలో రొమాన్స్ డోస్ ఎక్కువగానే ఉన్నప్పటికీ క్రమంగా ఆ క్యారెక్టర్ కు పెట్టిన ట్విస్ట్లు, షేడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. అనుపమ పరమేశ్వరన్ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిశూర్ జిల్లా ఇరింజలకూడలో జన్మించారు. తల్లిదండ్రులు సునీత పరమేశ్వరన్, ఎరేక్కత్ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ కు ఒక తమ్ముడున్నాడు, పేరు అక్షయ్. అనుపమ తండ్రి వ్యాపారం చేస్తుంటారు. మస్కట్, దుబాయ్, ఖతర్లోనూ కొన్నాళ్లున్నారు. ప్రస్తుతం ఖతార్లో ఉంటున్నారు. ఇక సునీత పరమేశ్వరన్ ఎల్ఐసిలో పనిచేసేవారు. అనుపమ ఇరింజలకూడలోని డాన్ బాస్కో సెంట్రల్ స్కూల్లో నేషనల్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివారు. కొట్టాయంలోని సిఎంఎస్ కాలేజ్ నుండి లిటరేచర్, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో BA పూర్తి చేశారు. పలు ఇంటర్వ్యూల్లో తన బాల్యం గురించి మాట్లాడుతూ, చిన్నతనం నుండి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేదాన్ని. నాకు 4 ఏళ్ల వయసులో తమ్ముడు కావాలి అని అడిగేదాన్ని. అందుకే దేవుడు తనకు మంచి తమ్ముడినిచ్చాడు. తన లైఫ్ లో తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడని చెప్పారు. అనుపమ పరమేశ్వరన్ చదువులోనూ యాక్టివ్గా ఉండేవారు. వీరి ఇంటికి దగ్గరలో ఓ ఆర్ట్స్ థియేటర్ ఉండేది. అక్కడ డ్రామాలు, యాక్టింగ్ ట్రైనింగ్లు చూసేందుకు అప్పుడప్పుడు వెళ్లేవారు. అక్కడే అనుపమ పరమేశ్వరన్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చింది. దీంతో కాలేజ్ చదువుతున్న టైంలో మోడలింగ్ చేస్తానని ఇంట్లో చెప్పారు. అయితే తల్లిదండ్రులు కొన్ని కండిషన్స్ పెట్టి ఒప్పుకున్నారు. పలు వేదికల్లో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే కొన్ని ఆఫర్లు రావడంతో రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. ఆ టైంలో చాలా మంది ఫుడ్, డైట్తో పాటు లైఫ్ స్టైల్లో మార్పులు చేయాలని చెప్పేవారట. అయితే అవన్నీ ఫాలో అవ్వాలంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుందని అనుకునేవారు అనుపమ. చిన్నతనం నుండి ఇంట్లో అన్ని పనులు చేసే అలవాటు ఉండడంతో ఇంటి పనులు చేస్తూనే స్ట్రెస్ నుండి బయటపడేవారు. ఇక అనుపమ పరమేశ్వరన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలో పేపర్లో ఓ యాడ్ వచ్చింది. తాము తీయబోయే సినిమాకు 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల వయసున్న అమ్మాయి కావాలని, మలయాళంలో బాగా మాట్లాడేవారు మాత్రమే అప్లై చేయాలని ఆ యాడ్లో ఉంది. ఆ యాడ్ చూసినా పెద్దగా పట్టించుకోలేదు అనుపమ. అయితే కొన్ని రోజుల తర్వాత అనుపమకు ఓ ఫోన్ వచ్చింది. నిర్మాత అన్వర్ రషీద్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని, మీరు పంపిన ఫోటోలు బాగున్నాయని, ఆడిషన్కి రావాలని ఆ ఫోన్లో చెప్పారు. వాస్తవానికి ఆ ఫోటోలను అనుపమ పరమేశ్వరన్ పంపలేదు. తీరా చూస్తే ఆమె ఫ్రెండ్ తన ఫోటోలను, అనుపమ ఫోటోలను కూడా పంపించినట్లు తెలిసింది. అక్కడే అనుపమకు టెన్షన్ మొదలైంది. అప్పటికే తాను మోడలింగ్ చేస్తానంటేనే తల్లిదండ్రులు పలు కండిషన్స్ పెట్టారు. అలాంటిది సినిమాల్లోకి వెళ్తానని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరని అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓసారి చెప్పి చూద్దామని అనుకుని చెప్పారు. అనుపమ తనకు ఆడిషన్కి పిలుపు వచ్చిందని చెప్పగానే అనుపమ ఊహించినట్టే పేరెంట్స్ చాలా సీరియస్ అయ్యారు. 2 రోజుల పాటు సీరియస్గా ఉన్నారు. ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, నాకు సినిమాల గురించి ఏమీ తెలీదు. కుటుంబంలోనూ సినిమాలకు సంబంధించిన వారు ఎవరూ లేరు. సినిమా వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. పలు రకాల ప్రచారం జరుగుతూనే ఉంది. అదే సమయంలో నా అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా గౌరవిస్తారు అనే నమ్మకం ఉంది. వారి భయమల్లా ఒక్కటే, అప్పటి వరకు లైఫ్లో నాకు ఎక్కడా రిజెక్షన్స్ లేవు. నేను సినిమాల్లోకి వెళ్ళాక రిజెక్షన్స్ ఎదురైతే నా పరిస్థితి ఏంటనే భయం వారిలో ఉండేది. కానీ నా ఇష్టాన్ని గౌరవించి ఆడిషన్కి వెళ్లేందుకు ఒప్పుకున్నారు. తామంతా తనతో వస్తామని చెప్పారు. అందుకు కారణం కూడా ఉంది. ఒకవేళ అక్కడ నేను రిజెక్ట్ అయితే నాకు అండగా ఉండడం అవసరమనే ఉద్దేశం ఉంది. అదే సమయంలో నేను ఎలాగూ సెలెక్ట్ కాను కాబట్టి మళ్ళీ స్టడీస్ వైపు కంటిన్యూ అయ్యేలా ఒప్పించాలనే ఉద్దేశం కూడా వారికి ఉండేది అని చెప్పారు. ఇక ఆడిషన్స్ కోసం కేరళలో కల్వతుక్కల్లో ఉన్న అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ అనుపమ కర్లీ హెయిర్ తో ఉండే ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్లు పలు రకాల ఆడిషన్స్ చేశారు. ఆ తర్వాత కెమెరా వైపు చూసి ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలని అడిగారు. అప్పటి వరకు అనుపమకి డాన్స్, రియాలిటీ షో, మోడలింగ్ తప్ప డైలాగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ లేదు. దీంతో కంగారు పడ్డారు. కెమెరా పొజిషన్ గురించి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా డైలాగ్ చెప్పారు. ఆ తరువాత అక్కడి అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, మీరు బాగున్నారు, కానీ మీరు డైలాగ్ చెప్పే విధానం బాగోలేదు. అలాగే ఉంటే ఈ సినిమానే కాదు, ఏ సినిమాలోనూ సెలెక్ట్ కారు. మీరు సినిమాల్లో కంటిన్యూ కావాలంటే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసుకోండి. తరువాతైనా మీకు సినిమా ఛాన్స్లు వస్తాయని చెప్పి పంపించేశారట. ఆ మాట వినగానే అనుపమకు ముందు బాధ అనిపించినా
తనకు నిజంగా డైలాగ్ చెప్పడం రాలేదు కాబట్టే అలా అన్నారు కదా అనుకుని అద్దం ముందు ప్రాక్టీస్ చేశారు. ఇక ఆ సినిమాలో ఎలాగూ ఛాన్స్ రాలేదు కాబట్టి మళ్ళీ కాలేజ్కి వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ప్రిపేర్ అవుతున్నారు. 10-15 రోజుల తర్వాత అదే ఆఫీస్ నుండి మరోసారి ఆడిషన్ కి రమ్మని ఫోన్ రావడంతో వెళ్లారు. అక్కడికి వెళ్ళాక డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రిన్ ఆడిషన్ చేశారు. అనుపమ ఫోటోలను అంతకు ముందు ఇచ్చిన ఆడిషన్ వీడియోను చూపించారు. తన సినిమాకు థర్డ్ హీరోయిన్ గా ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలాగే ఉన్నారని చెప్పి మరోసారి ఆడిషన్ చేయించారు. అయితే అంతకు ముందుతో పోల్చితే ఈసారి డైలాగ్ బాగా చెప్పడంతో అనుపమ పరమేశ్వరన్ ను సినిమాకు సెలెక్ట్ చేశారు. ఆ మూవీనే మలయాళంలో 2015లో వచ్చిన ప్రేమం. ఈ సినిమాలో నివిన్ పాల్, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్లు నటించగా అనుపమ పరమేశ్వరన్ మేరీ జార్జ్ పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 4 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. కేరళలో 175 రోజులు, తమిళనాడులో 300 రోజులు ఆడింది. ఆ తరువాత పలు నగరాల్లో విడుదల చేశారు. అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత సుజిత్ వాసుదేవ్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్, వేదిక తదితరులు నటించిన జేమ్స్ అండ్ ఆలిస్ సినిమాలో ఇజాబెల్ పాత్రలో నటించారు. ఈ మూవీలో కొద్దిసేపే కనిపించిన తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మలయాళంలోని ప్రేమంలో అనుపమ పరమేశ్వరన్ నటనను చూసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తాను తీస్తున్న ఆ సినిమా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో నాగవల్లి పాత్రలో నటించారు. అయితే అప్పటికి అనుపమకు మలయాళం, తమిళ్, ఇంగ్లీష్ భాషలు మాత్రమే వచ్చు. తెలుగులో సినిమా డైలాగ్స్ చెప్పేటప్పుడు కొత్తగా అనిపించి ఇబ్బంది పడ్డారు. తెలుగు ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదలతో ఆ సినిమా అయ్యేలోగా కొన్ని పదాలను నేర్చుకున్నారు. ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పారు. నితిన్, సమంత, రావు రమేష్ తదితరులు నటించిన ఈ సినిమా హిట్ అయింది. సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన అనుపమకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందు తమిళం, మలయాళంలో వచ్చిన ప్రేమం సినిమాని తెలుగులో చందు మొండేటి అదే పేరుతో రీమేక్ చేశారు. నాగ చైతన్య, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్లు నటించగా పాత్రల పేర్లను మార్చారు. ఈ సినిమాలో అనుపమ సుమా పాత్రలో నటించారు. అదే ఏడాది హీరో ధనుష్ త్రిషల్తో కలిసి కోడి సినిమాలో నటించారు. ఈ మూవీని తెలుగులో ధర్మయోగిగా రిలీజ్ చేశారు. కోడిగుడ్లకు రంగు కలిపి అమ్మే అమ్మాయిగా మాలతి పాత్రలో నటించారు అనుపమ. 2016లో 4 సినిమాల్లో నటించారు. ఇక అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన సినిమాల్లో ముఖ్యమైంది శతమానం భవతి. దిల్ రాజు నిర్మాతగా, సతీష్ విఘ్నేష్ డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిత్య పాత్రలో నటించిన అనుపమ అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మలయాళం, తమిళం, తెలుగులో పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఉన్నతి ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుల్లో నటించారు. 2021లో 5 తెలుగు సినిమాల్లో నటించారు అనుపమ పరమేశ్వరన్. రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ఫ్లై సినిమాల్లో నటించారు. 18 పేజెస్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్తో కలిసి నట సార్వభౌమలో నటించారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. మొత్తంగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడలో కలిపి దాదాపు 25 సినిమాల్లో నటించారు. టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత పలు సినిమాలకు ఆఫర్లు వచ్చాయి. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ సినిమాలోనూ ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ అవార్డులు, నామినేషన్ల విషయానికి వస్తే 2016లో ప్రేమం సినిమాకి బెస్ట్ సపోర్టెడ్ యాక్ట్రెస్ గా ఐఫా అవార్డు అందుకున్నారు. ఆ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా జీ సినిమా అవార్డు అందుకున్నారు. ఇవి కాకుండా బెస్ట్ యాక్ట్రెస్ గా 7 సినిమాలకు ఐఫా, సైమాతో పాటు పలు అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇక అనుపమ పరమేశ్వరన్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ తండ్రి పరమేశ్వరన్ ఖతార్లో ఉంటారు. సినిమాల్లోకి వచ్చాక కూడా అనుపమ పరమేశ్వరన్ తన సొంత ఊళ్ళోనే నివాసం ఉంటున్నారు. షూటింగ్లు ఉంటే బయటి ప్రాంతాల్లో ఉంటారు. ఇక తన తమ్ముడికి ఇష్టం లేకపోయినా తానే బలవంతంగా రీల్స్ చేయిస్తానని, తనకు తన తమ్ముడు ద బెస్ట్ ఫ్రెండ్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఏ మాత్రం టైం దొరికినా, ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా ఫ్యామిలీతో జరుపుకోవాలని అనుకుంటానని చెప్పారు. తాను ప్రత్యేకంగా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయలేదని, ఇంటి పనులు చేస్తూనే స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందుతానని, పేరెంట్స్ సపోర్ట్ కూడా తనకు పెద్ద అసెట్ అని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే గతంలో హీరో రామ్తో అనుపమ పెళ్లి జరగనుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అనుపమ పరమేశ్వరన్తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఖండించారు. ఇక శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, ఈగల్ సినిమాల్లో నార్మల్గా సంప్రదాయ పాత్రలో నటించిన అనుపమ రౌడీ బాయ్స్లో ముద్దు సీన్లలో నటించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మళ్లీ టిల్లు స్క్వేర్ సినిమాలో గ్లామర్ పాత్రలో నటించారు. నార్మల్ గా అయితే ఒక్కో సినిమాకు 1.5 కోట్ల వరకు తీసుకునే అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమాకు దాదాపు 2 కోట్లు తీసుకున్నారని చెబుతున్నారు. సినిమాల్లో చేస్తూనే ఫ్రీడమ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు.
ఇక ప్రేమం సినిమాలో ఛాన్స్ రావడంతో డిగ్రీని డిస్కంటిన్యూ చేసిన అనుపమ పరమేశ్వరన్ సినిమాల్లో చేస్తూనే డిగ్రీ కంప్లీట్ చేశారు. తాను ఇప్పటికీ తన గురించి తాను తెలుసుకోవాలంటే అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటానని, అది తనకు చాలా రిలీఫ్ అని చెప్పారు. ఇవి అనుపమ పరమేశ్వరన్కి సంబంధించిన అంశాలు.